మా దగ్గర చౌటుప్పల టౌన్లో మాకు 3 బ్లాక్స్ జిల్లాలో ఒక పెద్ద మార్కెట్ కమిటీ మాది. సో దాంట్లో నేను బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా 2001 నుంచి జాయిన్ అయినా. నేను దాంట్లో నాయకునిగా మా ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం నేను చైర్మన్షిప్ కావాలని చెప్పి నేను అప్లై చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే లేడీస్కి రిజర్వ్ కావాలని నాకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను కూడా వ్యవసాయదారు, నాకు కూడా వ్యవసాయం ఉంది. నేను కూడా ఇప్పటికీ ప్యాడీ చేస్తాను కౌలుకి ఇచ్చి. సో నాకు కూడా వ్యవసాయదారులు అంటే ఏ రకమైన కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయని నాకు తెలుసు. కాబట్టి ఆ పదవి ద్వారా వ్యవసాయదారులకు ఏమైనా సేవ చేయగలను అనే ఉద్దేశంతో నేను ఆ పదవి తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్న 1 సంవత్సరం లోపల నేను ఒక 5-6 మీటింగ్లు పెట్టడం జరిగింది. ధాన్యం జోకుతున్నప్పుడు మధ్యతరాల నుంచి నేను చాలామందిని పట్టుకున్నా, చాలామందికి సహకారం చేసిన. అది నేను చేసిన 1 సంవత్సరం అయినా కూడా నాకు ఆ పదవి ద్వారా తృప్తి ఉన్నది. మా దగ్గర దాదాపు 11-12 ఎకరాల స్థలంలో మార్కెట్ కమిటీ ఉంటుంది. చౌటుప్పల వ్యవసాయ కమిటీ చాలా పెద్ద కమిటీ. ఫస్ట్ నేను చెప్తున్నా, అది ఎలిమినేటి మాధవరెడ్డి గారు కాంట్రాక్టర్ తీసుకొని మా బిల్డింగ్ కట్టడం జరిగింది. అది అప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున మా దగ్గర ధాన్యము కొన్ని 40-50 ఊళ్ళ నుంచి, ఒక 5-6 మండలాల నుంచి కూడా మా దగ్గరికి మార్కెట్కు వస్తుంది. అంత పెద్ద మార్కెట్ ఎక్కడ లేదు. సో ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడక్కడ మార్కెట్లు కట్టడం జరిగింది. కానీ మొదటి నుంచి కూడా మా దగ్గర ఎడ్డబండ్లతోటి మా దగ్గరికి మార్కెట్కి వచ్చేది. ఆ మార్కెట్ చెప్పాలంటే పెద్ద దాన్ని మార్కెట్ చైర్మన్ చేశారు, మంచి సేవలు చేశారు. మంచి చౌటుప్పల వ్యవసాయ మార్కెట్ అంటే మంచి గుర్తింపున్న మార్కెట్ అది. నేను వైస్ చైర్మన్ చేసిన రోజులు తూకంలో జరుగుతున్న మోసాలని అరికట్టగలిగాను. పబ్లిక్ది తేమ శాతం కాడ వచ్చే దాంట్లో మోసం జరుగుతుంది, అది కూడా నేను అరికట్టగలిగాను. సో డబ్బులు విత్ ఇన్ ద 1 వీక్, ఎవరికైనా కానీ 1 వీక్ లోపల కంపల్సరీ వాళ్ళు అకౌంట్ వేయాలని చెప్పి ఈ 3 విషయాల మీద ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసేందుకు నేను ప్రయత్నం చేసిన. అంతవరకే నాకు తృప్తిగా ఉన్నది.